నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశని స్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశని నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనోడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 52 వర్స్ 13లో సెకండ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. జీవముగల దేవుడు అద్భుతమైన మాటను మీకు తెలియపరుస్తూ ఉన్నారు. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. దేవునికి మహిమ కలుగును గాక. నోట్ చేసుకోండి. మంచి వాగ్దానము దేవుడి దినాన్ని మీ కుటుంబానికి అనుగ్రహిస్తూ ఉన్నారు. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఈరోజు నీ కుటుంబంలో నీ బిడ్డ కోసం ఎంతో వేదన చెందుతున్నావు కదా. దేవుడు నీ బిడ్డని ఎన్నిక చేసుకుని మాట్లాడుతున్న మాట ఇది. లేకపోతే నా బిడ్డ ఏమవుతుంది, నా కుమార్తె ఏమవుతుంది, నా కుమారుడు ఏమవుతాడు, వీరికి సరైనటువంటి జ్ఞానం లేదు, లేకపోతే ఎడ్యుకేషన్ లేదు, జాబ్ లేదు, అన్నీ ఉండి కూడా ఇందులోని కూడా సక్సెస్ కావట్లేదు. ఏంటి పరిస్థితి? ఏం దేవుడా నా బిడ్డ ఎప్పుడు మారుతాడు, లేకపోతే చెడు స్నేహాలు ఎక్కువ అలవాటు అయిపోయినాయి, లేకపోతే ఇలాగ అలవాటు అయిపోయాడు, పాడ చేసేసారు చాలామంది, స్నేహితులు సరిలేక, దోస్తులు సరిలేక, ఇలాగ అయిపోయింది అలాగ అయిపోయిందని వేదన చెందుతున్నావు కదా. దేవుడు నీ ఇంటిలో ఈ శుభవార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటంటే అతడు ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. అంటే నీకు తెలియదు కానీ దేవుడు నువ్వెవరి గురించి దుఃఖపడుతున్నావో, ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావో, అది కుమార్తె అయినా కుమారుడైనా దేవుడు ఘనముగా హెచ్చించిపోతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 52వ అధ్యాయము 13వ వచనంలో 2వ లైను,
అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును. ప్రసిద్ధుడు ఎప్పుడవుతాడంటే జ్ఞానం ఎంటర్ అయినప్పుడు ఆ జ్ఞానము వలన ఏమవుతుందంటే చాలా ప్రసిద్ధమైనటువంటి స్థితికి ఆ యొక్క ఖ్యాతి అనేది వస్తుంది. ఎందుకు ఎలా వస్తుందంటే చాలామంది చెప్తారు విద్య చాలా అవసరం, చాలా చదువు కావాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? తగిన సమయంలో దేవుడు జ్ఞానం ఇస్తాడు. ప్రియులరా, జ్ఞానం అనేది వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటున్నాం, ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాం, ఎదుగుదల ఉంటుంది, మనం ఎటు ప్రయాణం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎలాంటి రూట్కి వెళ్ళాలి అనేది ఒక లీడింగ్ అనేది ఒక విజ్డమ్ ద్వారా వస్తుంది, ఒక జ్ఞానం ద్వారా వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఎన్నిక చేసుకున్న మార్గము అది మంచిగా ఆ ఉన్నతంగా అనేటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ప్రజలందరూ కూడా నిన్ను గనుడుగా ఎంచుతారు. ఇవన్నీ కూడా దైవాశీర్వాదాన్ని బట్టి వస్తుంది. నా భర్త ఏంటి, నా భర్త ఇలాగ అయిపోయాడేంటి, సంపాదన లేదు, ఏటి చెల్లినా నష్టమే తీసుకొస్తున్నాడు, లాస్ చేస్తున్నాడు, అందరికీ వద్దంటే కూడా నాకు చెప్పకుండా మరి జామీను సంతకాలు పెట్టేసాడు, లేకపోతే అది పెట్టాడు, ఇది పెట్టాడు. నీలో నీవు ఏడుస్తున్నావేమో. బాగా గుర్తుపెట్టుకో, దేవుడు నీ కుటుంబంలో ఏది తక్కువ చేయకుండా ఒక ఉన్నతమైన కృప, ఒకవేళ మీరు కష్టపడి ఎన్ని పోగొట్టుకున్నావో అవన్నీ కూడా దేవుడు తిరిగి మరల ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే అతడు ప్రసిద్ధుడై, ఎంత గొప్ప మాట చూడండి, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడిను. నీ బిడ్డ అయినా, నీ భర్త అయినా, నీ కుమార్తె అయినా హెచ్చింపు అనేది దేవుని వలన రాబోతూ ఉంది. ఏమో ఇంకా వారి కుటుంబంలో హెచ్చింపు లేదు, ఈ బిడ్డని వాళ్ళకి చేశాను, ఆ బిడ్డ ఇలాగుంది, అలాగని నీలో నీవు కుమిలిపోయి ఏడుస్తున్నావా? ఇదేంటి ఈరోజు వాక్యం మా కుటుంబంతో నాతో మాట్లాడుతున్నట్టుంది అని అనుకుంటున్నావేమో. దేవుడు నీ కుటుంబం కోసమే మాట్లాడుతున్నాడు. దేవుడు నీ బిడ్డ కోసమే మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు, దేవుడు అతనిని హెచ్చిస్తూ ఉన్నాడు. ఎలా హెచ్చిస్తాడు? ఏముంది మాకు ఆధారం అంటే దేవుడే ఆధారము. ఇంతవరకు ఎలా నడిపించబడ్డావో, ఇంతవరకు ఎలా పోషించబడ్డావో, ఇక ముందు కూడా ఆశీర్వాదకరమైన గొప్ప కార్యాలు నీ కన్ను చూస్తుంది, నీ చెవి వింటుంది. నీవు దేవునిని నిండు మనసుతో ఆయనను స్తుతిస్తావు. అందుకని ఈరోజు వాగ్దానము, ఒకవేళ నా తమ్ముడు ఇలా ఉన్నాడేంటి, నా తమ్ముడు పరిస్థితి ఏంటి, నా అన్నయ్య పరిస్థితి ఏంటి, నేను ఇలా ఉన్నాను కానీ వారి పరిస్థితి ఎలాగుందని ఏడుస్తున్నావేమో, లేకపోతే నా చెల్లి పరిస్థితి బాగోలేదు, నా తమ్ముడు నా అక్క పరిస్థితి బాగోలేదు. దేవుడు నీ కుటుంబ సభ్యుల్ని హెచ్చించే సమయం ఆసన్నమైంది. ఏడవకు, బలమైనటువంటి మార్గాలు దేవుడు తెరవజేయబోతూ ఉన్నాడు. నూతన వ్యాపార మార్గాలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నూతన ఉద్యోగ అవకాశాలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ఒక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరి మళ్ళీ ఈ ప్రార్థనా శక్తి ద్వారా ఇన్ని ఆశీర్వాదాలుగా మన నీకు ప్రకటించబడుతూ ఉన్నాయి. మనలో చదువుతున్నాను చూడండి, యెషయా గ్రంథం 52:13 రెండవ లైన్, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును. ఎక్కడ అవమానమో అన్యాయమో అని జరిగిందని తలబాదుకుని ఏడుస్తున్నావో అక్కడే దేవుడు నీకు స్థిరమైన కలిమినిచ్చి, ఆత్మజ్ఞానమునిచ్చి, పరిశుద్ధ సౌందర్యాన్నిచ్చి అనేక మందికి నాయకునిగా, నాయకురాలుగా ఉండినట్లుగా ఆయన నీ కొమ్మును హెచ్చింప చేస్తూ ఉన్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. తన కోవెలకుంట్ల నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక కుమారుడు పుట్టాడు. తర్వాత మళ్ళీ గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు టీవీలో మన ప్రార్థనా శక్తి వాక్యం చూసి నంద్యాలలో తైలాభిషేకం జరుగుతుందని తను తెలుసుకొని ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చి దైవజనులతో తను ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు, గర్భఫలం పొందుకుంటామని చెప్పారు. చెప్పిన తర్వాత తను మళ్ళీ గర్భం ధరించడం జరిగింది. మొదట కుమారుడు పుట్టిన తర్వాత 14 సంవత్సరాలకి తను మళ్ళీ గర్భఫలం పొందుకున్నారు. ఇప్పుడు తను 8వ నెల గర్భిణీగా ఉన్నారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనోడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. పేరట కూడి వచ్చిన అందరికీ వందనాలు. నా పేరు శ్యామల, నా భర్త పేరు అంకన్న. మాది లింగాపురం గ్రామం. మాకు ఫస్ట్ 2 ఆడపిల్లలు, తర్వాత కొడుకు కావాలని అయ్యగారి దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినాము. మేము వచ్చిన 2 నెలల్లోనే అయ్యగారి ద్వారా దేవుడు మాతో మాట్లాడినాడు. కొడుకు కావాలని బాధపడుతున్న వారికి దేవుడు కొడుకునిస్తాడు. కర్నూలులో ఆ రోజు మాట్లాడినారు మాతోటి. అదేవిధంగా మాకు 5 సంవత్సరాల తర్వాత దేవుడు కొడుకునిచ్చినాడు. అదేవిధంగా అదే టైంలో మా చెల్లెలు కూడా ప్రెగ్నెంట్. ఆమె కూడా అయ్యగారితో ప్రార్థన చేయించుకొని పనులు తెచ్చిచ్చినప్పుడు ఆమె కూడా కొడుకు పుట్టినాడు. ఇద్దరికి కొడుకులు ఇచ్చి మాకు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినాడు. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత అబ్బాయికి ఉమ్మనీరు మింగి అది ఊపిరితిత్తులలో చేరింది. అప్పుడు మేము ఎమర్జెన్సీగా కర్నూలుకి హాస్పిటల్కి పోయినప్పుడు చాలా సీరియస్గా ఉందని కిమ్స్లో చేర్పించినాము. అక్కడ నేను అనుకున్నాను, బాగా అయితే నేను సాక్ష్యం చెప్తున్నాయినా, నీవు ఇచ్చిన నీ కుమారుని ఎత్తుకొని నేను నీ సాక్షిగా నిలబడాలి, నీ కుమారుని నువ్వే ముట్టి స్వస్థత పరిచని నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు దేవుడు ముట్టి స్వస్థత పరిచి 2 రోజులలో కుమారుణ్ణి బాగా చేశాడు. ఈ రీతిగా మేము ఈ రీతిగా నిలబడి సాక్ష్యం చెప్పుకున్నటకు దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలు. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనోడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తన పేరు రాణి. వీరు కోవెలకుంట్ల నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం అయిన తర్వాత మొదట 7 సంవత్సరాలకి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలకి తను గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఒక బాబు పుట్టి చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు వారు పెద్ద పిన్ని తను మళ్ళీ గర్భఫలం పొందుకోవాలంటే ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పి తను వెళ్ళమని చెప్పింది. చెప్పినప్పుడు వారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 7 నెలల్లో వస్తే దేవుడు కార్యం చేస్తాడని వారు అనుకుని తైలాభిషేకానికి వస్తుండగా 5వ నెలలోనే తను గర్భఫలం పొందుకుంది, కన్సీవ్ అయింది. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత
అలానే తనకి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. మొదటి వివాహమైన 7 సంవత్సరాలకు కుమారుడు పుట్టాడు. తర్వాత మళ్ళీ ఒక 3 సంవత్సరాలకు ఒక బాబు పుట్టి చనిపోయిన మళ్ళీ 3 సంవత్సరాలకి వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుగుంట, ఈనోలో ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తన పేరు యోబు, భార్య పేరు రానమ్మ. వీరు ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత వారు కుమారుడు కావాలని అనుకున్నారు. తను గర్భవతిగా ఉండగా దైవజనుల దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు కుమారుడు కావాలని. అలానే తను 7వ నెల గర్భిణీగా ఉండగా వారు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే స్కానింగ్ తీసినప్పుడు మీకు మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని డాక్టర్స్ చెప్తే వాళ్ళు ఎంతో బాధపడుతూ ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి, ముందు 2 ఆడపిల్లలు ఉన్నారయ్యా, నాకు కుమారుడు కావాలని తను అడిగినప్పుడు దైవజనులు నీకు కుమారుడు పుడతాడు పో అని ఒక యాపిల్ ఇచ్చి దైవజనులు ప్రార్థన చేసి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత తన డెలివరీ అయిన తర్వాత దేవుడు దైవజనులు ప్రార్థన బట్టి వారికి కుమారుడిని ఇచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారికి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుగుంట, ఈనోలో ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. రేవతి అమలాపురం నుండి ఇక్కడ ఉప్పలగుప్తం తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 12 సంవత్సరాలు అయింది. తనకి ఆరోగ్య విషయంలో అయితే ఎటువంటి సమస్య లేదు. ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకున్నా ఏం ప్రాబ్లం లేదని చెప్పేవారు. కానీ తను అయితే పిల్లలు పుట్టడం లేదని వారు అమలాపురం నుంచి చాలామంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తుంటే తను కూడా తెలుసుకొని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుంది. తను గర్భఫలం కోసం ప్రార్థన చేయించుకుని ఫలం తీసుకొని వెళ్ళిన తర్వాత దేవుడు తన పట్ల కృప చూపి తనకి గర్భఫలాన్ని ఇచ్చారు. కుమారుడు పుట్టాడని తన సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన 12 సంవత్సరాలకి
తైలాభిషేకంలో పాల్గొని దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకున్న తర్వాత తనకు గర్భఫలం పొందుకుంది, కుమారుడు పుట్టాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనోడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. 10 సంవత్సరాల నుండి పిల్లలు లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు మరి దైవజనులు ఇస్సాక్ గారు ప్రార్థన ద్వారా దేవుడిచ్చిన వాగ్దానము వారి పట్ల నెరవేర్చాడు. ఆ రీతిగా దేవుడు చక్కని కుమారుని దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనోడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవుని నామానికి వందనాలండి. మా దాసరగూడెం. మరి నాకు వివాహం అయ్యి 17 సంవత్సరాలు అవుతుంది. 4వ సంవత్సరం నా పెద్దబాబు పుట్టాడు. మళ్ళీ తర్వాత సంతానం లేదండి. మరి నేను ఇక్కడికి తైలాభిషేకానికి వచ్చానండి. 6వ నెలలో నేను కన్సీవ్ అయ్యాను. దర్శనంలో నాకు అయ్యగారు కనిపించి తైలాభిషేకం చేయంగానే నేను పడిపోయాను. మరి ఆ నెల నేను కన్సీవ్ అయ్యాను. మరలా తర్వాత బాబు పుట్టాడు. 17 సంవత్సరాల తర్వాత దేవుడు బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డకు గర్భఫలం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం.
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనోడో ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.